ఇవన్నీ అసత్యం, గురువు మాత్రమే సత్యం, కాబట్టి అనిత్యాన్ని శరీరాన్ని అందరి సొమ్ము నాకేరా అని ఆయన ఒప్పుకోరు అవి. ఆయన యాక్సెప్ట్ చేయరు. ఇఫ్ దీస్ ఆర్ ఆల్ ఇంపోజ్డ్ వాల్యూస్, ఇంపోజ్డ్ ఆస్పెక్ట్స్, ఇంపోజ్డ్ వాల్యూస్, బట్ ఈవెన్ గురు ఆల్సో, ఈయన నా గురువు అని ఎక్కడుంది? నువ్వు భావిస్తున్నావు. ఇంకొకడు ఒప్పుకోకపోవచ్చు, ఏనేంట్రా నేను దండం పెట్టడం ఏంటి తొక్క అని అంటాడు. వాడు ఏంటాడు, స్వామి గురురా, గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, వీడికి ఉంది వాడికి లేదు. అంటే ఏంటి? వీడిలో ఉంది వాడిలో లేదు, కానీ నేను మటుకు నేనే. కానీ వాడికి నా పట్ల శ్రద్ధ ఉంది, వాడికి లేదంటే దట్ ఈజ్ ఇంపోజ్డ్ వాల్యూ. వీడు వాల్యూ తెచ్చుకున్నాడు గురువు అని, వాడు ఇవ్వట్లేదు అంతే. దట్స్ ఇట్. దట్ మీన్స్ నాకు కాదు అక్కడ ఇచ్చే మీలో ఉంది విలువ. కాబట్టి చూసే మంచి మనస్సులో ఉండాలే కానీ బయట కాదు. మంచి మనస్సు ఉంటే చూసే ప్రతిదీ మంచిగానే కనిపిస్తుంది. నిద్రపోతున్నప్పుడు ఇవేం లేవు, హాయిగా ఉన్నాడు. లేచాడు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చేసాయి వాడికి? ఆలోచన. దట్స్ ఆల్. ఒక ఆలోచన లేస్తే ప్రపంచమంతా లేచి కూర్చుంది, ఒక ఆలోచన పడిపోతే ప్రపంచమంతా పడిపోయింది. దేర్ఫోర్ ఎన్ ఐడియా విల్ చేంజ్ యువర్ లైఫ్. ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది. కేవలం ఒక ఆలోచన ఇది. ఇతను భర్త, ఇది ఆలోచన. ఇది భార్య, ఒక ఆలోచన. అందుకనే ఇక్కడ శంకర్లు అంటున్నారు, యా తిర్యంగ్ నర దేవతాభిః అహమిత్యంత స్ఫుటా గృహ్యతే యద్భాసా హృదయాక్ష దేహ విషయ భాంతిస్వతో చేతన. అసలు నా శరీరాన్ని ప్రకాశింపజేసేదేంటి, నా మనస్సుని ఆలోచింపజేసేదేంటి, నా ఇంద్రియాలకి శక్తినిచ్చేదేంటి, నా ప్రాణాన్ని ఆడించేదేంటి, అసలు ఈ సమస్త ప్రకృతికి కదలిక ఇచ్చిందేంటి? అది నేను అనే ఆత్మ చైతన్యమే. తాం భాస్యైః విహితార్కమండల నిభాం స్ఫూర్తి సదా భావయన్. ఏ చైతన్యమైతే నిత్య ప్రకాశకమై అంతటా నిండి నిబిడీకృతమై అన్నిటినీ ప్రకాశింపజేస్తుందో ఆ చైతన్యాన్ని యోగీ నిర్వృత మానసోహి గురురిత్యేష మనీషా మమ. అంటే మనం ఇంపోజ్డ్ వాల్యూస్ని మనం చాలా సత్యంగా భావిస్తున్నాం. చూడండి, స్క్రీన్ మీద ప్రొజెక్ట్ అయిన దాన్ని సత్యంగా తీసుకుంటున్నాం కాబట్టి దే ఆర్ ఆల్ ప్రొజెక్టెడ్. అందుకనే దాన్ని ప్రొజెక్ట్ చేసేదానికి యంత్రానికి పేరేంటి? ప్రొజెక్టర్ అని పేరు దానికి పేరు. ప్రొజెక్టర్లో నుండి రిలీజ్ అయ్యి స్క్రీన్ మీద పడేదంతా కూడా ప్రొజెక్షనే. ప్రొజెక్షన్ అంటే ఏంటి? ఇంపోజ్డ్ వాల్యూ. దట్ ఈస్ నాట్ రియల్ వాల్యూ, ఇట్స్ ప్రొజెక్టెడ్ వాల్యూ. దట్స్ ఇట్. ప్రొజెక్టెడ్ వాల్యూ. ప్రొజెక్టెడ్ వాల్యూకి ఉన్నటువంటి సహజమైన వాల్యూకి ఏమిటి తేడా అంటే, ప్రొజెక్టెడ్ వాల్యూలో మంట అలా వెలుగుతుంటుంది. ఆ స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేసిన తర్వాత ఫిలింలో పెద్ద మంటలు వచ్చేస్తే అన్నీ కాలిపోతుంటాయి. కానీ వెంటనే ఆపేసి చూడండి, స్క్రీన్ ఏమైనా కాలిందేమో? కాలదు. ఎందుకని? ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటే కానీ అవి జరగదు, వర్కౌట్ అవ్వదు. అక్కడ ఆవిడ కయ్యమని నా మీద లేచిందంటే లేనిపోంది అవుతుందని. సరే, నేను వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆవిడ దగ్గర కూర్చున్నాను. ఆవిడ చేయలేపడిన, అమ్మ మీరు ఈ చేతితో నాకు అన్నం పెట్టారు ఒక తల్లిలాగా, నా మాట వినండి, మీరు ఎంత నా ఉపన్యాసాలు వింటున్నారు, అన్నీ వింటున్నారంటే ఆవిడ, స్వామి చెప్పండి ఏమిటని. అమ్మ ఇది మీరు ఇలా ఏడుస్తూ ఉంటే మీ పిల్లలకి మాత్రం మీరు ఎలా నచ్చ చెప్తారు? వాళ్ళు కూడా పిల్లలు కదమ్మా, పెళ్ళిళ్ళు అయ్యాయి, వాళ్ళు పిల్లలు, మనవాళ్ళు మనవరాలు, చూడండి మీరే ఏడుస్తూ ఉంటే ఎలాగనంటే, మీకు తెలుసా నేను ఎందుకు ఏడుస్తున్నాను? నాకు తెలియదమ్మా. ఎందుకు ఏడుస్తున్నారు? ఆయన పోయారు కదా. అందుకు కాదు, కాగితాలన్నీ ఎక్కడో పడేసిపోయాడు. ఇప్పుడు ఆయన పోతాడు, మీ ప్రవచనాలు విన్నా నేను ఇంత కూడా మారకపోతే ఏంటి? అంటే నా ప్రవచనాల్లో వాడి గురించి పట్టించుకో, కాగితాల గురించి పట్టించుకోమని నేను నేర్పానా? అంటే వాడు మిథ్యా, కాగితాలు సత్యం అని చెప్పానా నేను? అమ్మని అమ్మ, నువ్వు నన్ను కంపలు ముంచేస్తావా, ఎక్కడో ఇరిగించేస్తావు అనుకున్నాను. ఇవే నేను నేర్పేది. అంటే ఆవిడ ఎంత స్థాయికి ఆవిడ ఎదిగింది నో డౌట్, కానీ కాగితాల స్థాయికి ఎదిగిపోయింది ఆవిడ. కాబట్టి ఇక్కడ కూడా ఆలోచించండి, ఇట్స్ ఆల్ ఇంపోజ్డ్ వాల్యూస్ తోటి ఉన్నాం. కాబట్టి నిజంగా ఏ చైతన్యం అయితే అఖండమై ప్రకాశిస్తూ ఉందో ఇవంతా ఇట్స్ ఆల్. ఇప్పుడు మనం ఎలా నవ్వుకుంటున్నామో జీవితంలో జరిగే ప్రతి సంఘటన అంతేనండి, అంతే. నాకు బాగా అనుభవం ఏంటంటే, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వాళ్ళ ఇంట్లో ఏడుస్తూ ఇలా చచ్చిపోయాడు, అలా వదిలేశారు, ఇలా అయిపోయారు, మంచి వ్యక్తి అని అందరూ ఏడిచారు. కానీ అదే ఇంటికి నేను 2-3 నెలల తర్వాత ఒకసారి వెళ్ళాను. వెళితే అలా ఉండేవాడండి, ఏం మాట్లాడేవాడు, పాప అంతా చూసుకునేవాడు. అంటే అప్పుడు ఏడవడం లేదు, వాడి గురించి మామూలుగా మంచి చెప్పుకుంటున్నారు. ఓ 1 year తర్వాత అసలు వాడి గురించి మాట్లాడటమే లేదు. నేను గుర్తు చేసి, ఏమండి ఇప్పుడు 1 year అయిపోయింది? 1 year అయిపోయిందా, మాకే గుర్తులేదు. బికాజ్ ఎందుకు గుర్తులేదు? ఆలోచన కాబట్టి పోయింది అంతే.
వాస్తవమైతే పోదు, ఇట్స్ ఎన్ ఆలోచన, థాట్. కాబట్టి దిస్ క్రియేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎ థాట్, ఒక కాన్సెప్ట్ ఇదంతే. దిస్ క్రియేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎ కాన్సెప్ట్, ఏ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఎ కాన్సెప్ట్. కానీ చైతన్యం అనేది కాన్సెప్చువల్ కాదు, అది నా నిజమైన సత్యం, యథార్థమైన తత్వం.